సైఫ్ అలీ ఖాన్ పై దాడి కేసులో ఇప్పటికైతే మిస్టరీ వీడింది. కానీ అసలు కథ తేలాల్సి ఉంది. 72 గంటల పాటు ట్విస్టుల మీద ట్విస్టుల తర్వాత పోలీసులు ఈ సస్పెన్స్ ను ఛేదించారు. దీనికి సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాం. సైఫ్ అలీ ఖాన్ పై దాడి కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. నిందితుడు షరీఫుల్ ని బాంద్రా ఈస్ట్ కోర్టులో కాసేపట్లో ప్రవేశపెట్టబోతున్నారు ముంబై పోలీసులు. షరీఫుల్ మూలాలపై కూపీ లాగుతోంది క్రైమ్ బ్రాంచ్. నిందితుడు బంగ్లాదేశ్లోని జాలోకటి జిల్లా రాజాబరియా గ్రామ నివాసి అని పోలీసులు చెప్తున్నారు. బంగ్లాదేశ్లో ఇతడి పేరు మహ్మద్ రోహిల్లా అమీన్ ఫకీర్ అని అంటున్నారు పోలీసులు. సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి చొరబడి ఆయనపై దాడి చేసిన నిందితుడు షరీఫుల్ ఉద్దేశం ఏమిటి? ఏదైనా కుట్ర కోణమా లేక దొంగతనం చేయాలనే ఉద్దేశమా? ఈ అంశంపై ప్రాథమిక సమాచారాన్ని విచారించారు ముంబై డీసీపీ దీక్షిత్. आरोपी का नाम मोहम्मद शरीफुल इस्लाम शहजाद है। ये आरोपी चोरी के इरादे से उस घर में उसने एंटर किया था और उस समय पर ये इंसिडेंस हुआ था। एक्यूज्ड इज बांग्लादेशी। ही डजंट हैव इंडियन वैलिड डॉक्यूमेंट एंड देयर आर सम सीजर्स which indicate that he is a बांग्लादेशी नेशनल। बांग्लादेशी है और इंडिया में इलीगली एंटर करने के बाद इस एक्यूज ने इसका नाम चेंज किया है, वो एक रीज़न हो सकता है। ये एक्यूज पिछले 5-6 महीने पहले मुंबई आया है, ऐसा पता चला है। कुछ दिन ये मुंबई में रहा, बाद में मुंबई की विसिनिटी के कुछ टाउन्स में रहा और 15 दिन पहले फिर मुंबई आया है, ऐसा इन्वेस्टिगेशन में पता चला है। क्या काम करता था सर? ये हाउसकीपिंग एजेंसी में काम करता था। సైఫ్ పై దాడి చేసిన కేసులో పోలీసులు ఎలా వ్యవహరిస్తున్నారు అన్నది ఆసక్తికరంగా మారింది. కోర్టు అనుమతిలో నిందితుడిని కస్టడీలోకి తీసుకున్న తర్వాత ఇంట్రోగేషన్ స్పీడప్ చేసే అవకాశం ఉంది. నిందితుడికి ముంబైలో ఆశ్రయం ఎవరిచ్చారు, ఏ డాక్యుమెంట్లతో అతడు ఉద్యోగం సంపాదించాడు అనే అంశాలు కీలకంగా మారబోతున్నాయి. అలాగే బంగ్లాదేశ్ నుంచి అతడు ఎలా చొరబడ్డాడు, ముంబైకే ఎందుకు వచ్చాడు, ఈ క్రమంలో ఇంకెన్ని నేరాలకు పాల్పడ్డాడు అనే అంశాలపై పోలీసులు ఫోకస్ చేయబోతున్నారు. ఇదే కేసులో సైఫ్ అలీ ఖాన్ స్టేట్మెంట్ కూడా కీలకం కాబోతుంది. పోలీసులు ఇవాళ లీలావతి ఆసుపత్రికి వెళ్లి డాక్టర్ల అనుమతితో సైఫ్ అలీ ఖాన్ స్టేట్మెంట్ ను రికార్డ్ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే పోలీసులు సైఫ్ కుటుంబ సభ్యులతో పాటు ఆయన నివసించే అపార్ట్మెంట్లోని ఇతరులను కూడా విచారించారు.